సాధారణ ఎన్నికల్లో వారు పోటీకి సిద్ధపడ్డారు. కానీ చివరి నిమిషంలో తమకు రావాల్సిన టికెట్లను త్యాగం చేయాల్సి వచ్చింది. పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కావచ్చు, ఆయా పక్షాల పెద్దల సూచనతో కావచ్చు, చివరి నిమిషంలో ఎలక్షన్ వార్ నుంచి వైదొలగక తప్పలేదు. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో అప్పుడు టికెట్లు ఆశించి వెనక్కి తగ్గిన నేతలంతా ఇప్పుడు మాకేంటి అని ప్రశ్నిస్తున్నారు. పార్టీల హైకమాండ్ గుర్తింపు కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది. అసలు అప్పట్లో టికెట్ ఆశించి త్యాగం చేసిన నేతలెవరు? ఇప్పుడు వారేం కోరుకుంటున్నారు? వెస్ట్ గోదావరి జిల్లాల్లో త్యాగయ్యలపై ఇన్సైడ్ స్టోరీ. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ తరపున పోటీ చేసేందుకు పలువురు నేతలు ప్రయత్నించారు. ఈ మూడు పార్టీల మధ్య పొత్తు కుదరక ముందు ఆశావహుల పరిస్థితి ఒకలా ఉంటే, పొత్తు పొడిచిన తర్వాత పరిస్థితి మరోలా మారిపోయింది. ఫలితంగా సీట్ల సర్దుబాటులో భాగంగా పలువురు ఆశావహులు, కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ సీట్లను త్యాగం చేయాల్సి వచ్చింది. అధినాయకులు ఇచ్చిన హామీలతో కొందరు టికెట్ల రేసు నుంచి తప్పుకుంటే, మరికొందరు మాత్రం రెబల్స్ గా ఎన్నికల బరిలో దిగారు. మిగతా జిల్లాల్లో ఎలా ఉన్నా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం ఇలాంటి వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో టికెట్ల రేసు నుంచి తప్పుకున్న నేతలంతా మళ్లీ తెరపైకొచ్చారు. ఎలాగో పవర్లోకి వచ్చాక న్యాయం చేస్తామని అప్పట్లో పార్టీ అధినేతలు హామీ ఇవ్వడంతో పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో భాగంగా ఎన్నికల బరి నుంచి తప్పుకున్న నేతలకు ఆయా పార్టీల అధిష్టానాలు గట్టిగానే హామీలనిచ్చాయి. కొందరికి ఎమ్మెల్సీలు, మరికొందరికి నామినేటెడ్ పోస్టులు, ఇంకొందరికి పార్టీ పదవులు ఇస్తామని ఆశ చూపింది. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో అలాంటి వారంతా పార్టీ అధినేతల వైపు చూస్తున్నారు. సీట్ల సర్దుబాటులో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, ఉంగుటూరు, పోలవరం మొత్తం 5 అసెంబ్లీ స్థానాలను జనసేనకు కేటాయించాల్సి వచ్చింది. ఇక ఉండి సీటును టీడీపీలోనే సర్దుబాటు చేసుకోవాల్సి వచ్చింది. ఈ 6 స్థానాల్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలు పార్టీ అధిష్టానం దయ కోసం ఎదురు చూస్తున్నారని లోకల్ టాక్. ముఖ్యంగా అప్పటి ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు టికెట్ ప్రకటించిన తర్వాత రఘురామకృష్ణరాజుకు సీటు కేటాయించారు. అప్పట్లో ఈ వ్యవహారంపై పెద్ద రాజకీయ దుమారమే రేగింది. దీంతో మంతెన రామరాజు వర్గం అలకపానుపు ఎక్కటంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు రంగంలోకి దిగాల్సి వచ్చింది. రామరాజును అప్పటికప్పుడే పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమించింది. అంతేకాదు పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని హామీ కూడా ఇచ్చింది. ఇప్పుడు తమ నేతకు ఎటువంటి న్యాయం జరుగుతుందోనని అనుచరగణం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అదేవిధంగా తాడేపల్లిగూడెం నుంచి టీడీపీ టికెట్ ఆశించిన వలవల బాబ్జీకి ఎమ్మెల్సీ ఇస్తామని అప్పట్లో స్వయంగా చంద్రబాబే హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఇస్తారా లేక రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి కేటాయిస్తారా అనే చర్చ వలవల బాబ్జీ వర్గంలో జోరుగానే సాగుతోంది. నర్సాపురం నుంచి అయితే ఏకంగా 3 నేతలు అంటే మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, ఎన్ఆర్ఐ కొవ్వలి రామ్మోహన్ నాయుడు టికెట్ ఆశించారు. వారిలో మాధవ నాయుడుతో స్వయంగా చంద్రబాబు, లోకేష్ మాట్లాడి టికెట్ ఇవ్వలేకపోతున్నాం, ఫ్యూచర్లో న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చారట. ఇక ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు గతంలో ఉంగుటూరు నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఈ ఎన్నికల్లో ఆ సీటును జనసేనకు కేటాయించడంతో ఈ నేతకు ఆశాభంగం తప్పలేదు. పార్టీ పవర్లోకి రావడంతో న్యాయం చేస్తుందన్న ఆశతో ఎదురు చూస్తున్నారు గన్ని వీరాంజనేయులు. మరోవైపు నిడదవోలు అసెంబ్లీ సీటును జనసేనకు కేటాయించడంతో 2 సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన బూరుగుపల్లి శేషారావు తన టికెట్ను త్యాగం చేయాల్సి వచ్చింది. మంచి పదవే వస్తుందని ఈయన వర్గం ఆశిస్తోంది. పోలవరం సీటు విషయంలోనూ అదే జరిగింది. ఈ టికెట్ను జనసేనకు కేటాయించడంతో తెలుగుదేశం సీటు ఆశించిన బొరగం శ్రీనివాస్ పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది. చింతలపూడి టికెట్ కోరుకున్న మాజీ మంత్రి పీతల సుజాతకు ఆశాభంగం తప్పలేదు. ఈ టికెట్ను సొంగ రోషన్ కుమార్ కు ఇవ్వటంతో సుజాత నిరాశకు గురయ్యారని టాక్. అప్పట్లో ఈమెకు కూడా న్యాయం చేస్తామని పార్టీ హైకమాండ్ ప్రామిస్ చేసినట్లు అనుచరగణం చెప్పుకుంటోంది. ఇలా టికెట్ ఆశించి చివరి నిమిషంలో రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చిన వారందరి దృష్టి టీడీపీ హైకమాండ్ పైనే ఉందట. తమ నాయకులకు ఎలాంటి న్యాయం జరుగుతుందోనని ఎదురు చూస్తోంది. త్యాగయ్యల విషయంలో టీడీపీ, జనసేన, బీజేపీ అధినాయకత్వాలు ఏ నిర్ణయం తీసుకుంటాయో చూడాలి మరి.